ప్రార్థనలు ఉన్నాయి మాకైతే. మరి నేనైతే 10:15కి వస్తానని చెప్పాను అయ్యగారికి. మళ్ళా మీకు వాక్యం చెప్తారు షామ్, మళ్ళా మీకు వాక్యాన్ని చెప్తారు. కొద్ది మాటలు నేను చెప్తాను. ఈరోజు 4 ప్రార్థనలు, పుట్టినరోజు, జ్ఞాపకార్థ కూడిక, వైఎస్ఆర్ కాలనీలో ప్రార్థన ఉంది, ఇక్కడ ఉంది, చర్చిలో ఉంది. మరి ఇవన్నీ నేను షాముని సారి చెప్తున్నాను. నాకైతే 10:30కి ఇస్తానన్నారు వాక్యం. అయ్యా అంతేనా? లేకపోతే పాపం సిద్ధపడి ఉన్నాడు, చక్కటి వాక్యం చెప్తాడు. దేవుని స్తోత్రం. నేను మార్నింగ్ ఆలోచిస్తున్నా, మరి మా చర్చిలో ఎప్పుడు చెప్తాడా అని, టైమింగ్స్ ఎలాగా అనేది. ఆయన రాకపోతే మాకు దిగులు అనమాట. మీరేమన్నా అనుకోండి, ఎందుకంటే ఇటు సహవాసం దేవుడు మనకిచ్చాడు. వెనుక వివాహం చేశాను, చక్కటి బాబు పుట్టాడు, చక్కటి భార్య, తల్లి, బంధువులు. సో నేను ఈరోజు 3 మాటలు చెప్పి నేను త్వరగా వెళ్తాను. ప్రే స్టార్ట్ అయ్యింది కదా. నేను మెట్లెక్కేటప్పుడు ఒక వాక్యం వినపడుతుంది నాకు. వాక్యం చదువుతున్నారు ఎవరో. యెహోవా కార్యాలు వారు లక్ష్య పెట్టరు గనుక వారిని వృద్ధిపరచడంట దేవుడు. ఏం పెట్టదంట? వృద్ధిపరచబడాలి, దీవించబడాలంటే ఆయన కార్యాలు లక్ష్యం పెట్టాలంటే ప్రార్థన. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఆరాధన చాలా బాగుంది. అంటే ఉన్న పరిస్థితులు అలా ఉండే గనక మనం ముందే పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం. మరి మీరు ఇంకా ఉదయాన్నే లేవాలి. హల్లెలూయా. ఉదయాన్నే లేచి స్తుతులు చెప్తూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో చక్కగా సెమీ క్రిస్మస్లు బాగా జరిగినాయి. 40 days ప్రేయర్ బాగా జరిగింది మన మందిరంలో. రెండోది సెమీ క్రిస్మస్లు గ్రాండ్గా జరిగినాయి. చాలామందికి వస్త్రాలు ఇచ్చాము. అలాగే వైఎస్ఆర్ కాలనీలో కానీ ఇక్కడ కానీ అందరు నాకు తెలిసి చూడండి. ఇప్పుడు నాకు ఒక 3 సంఘాలు ఇచ్చాడంటే ఒక సంఘం ఇదే అన్నమాట. ఆమేన్. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఇది నా సంఘం మన సంఘం అని చెప్పుకోవాలి. ఆమేన్. మరి మీరు కూడా అలాగంటే మీ మనసు కూడా ఇది భవానీపురం సంఘం, ఇది సింగనగర్ సంఘం అనుకోకుండా మన సంఘం అనుకుందాం. ఆమేన్. అర్థమైందా నేను చెప్పింది? భవానీపురం సంఘం అయ్యగారిది, ఇక్కడే సింగనగర్ మనది, మనందరిది ఇది. ఆమేన్. కాబట్టి తమ్ముడు నేను బలపరుస్తున్నాను. నేను ఎక్కువ పెద్ద సందేశం చెప్పను కానీ నా హృదయంలో ఉన్న భారాన్ని నేను చెప్తాను. 3 చాలుననే మాట చెప్తాను. 3 వచనాలు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము. నన్ను బల సిద్ధపరిచారుగా. ద్వితీయోపదేశకాండము 2:2 చదవండి. అంతటా యెహోవా, అందరూ కలిసి చదువుదామా? ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 2వ వచనం. అంతటా యెహోవా నాకిలాగు సెలవిచ్చాయి, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కును తిరుగుడి. ఆమేన్. చాలును అనే మాట 3 చాలును అని చెప్తాను. ఆమేన్ చెప్పండి. అంతటి యెహోవా వాక్కు చెప్పండి. అంతటి యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. ఇప్పుడు మనం ఎటు తిరగాలంట? ఉత్తర దిక్కు చాలు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే మన్యము చుట్టూ తిరుగుతున్నారు చాలామంది. మన్యం అంటే ఏంటి? అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, లేకపోతే దేవుడు ఏం చేస్తాడా, ఇవన్నీ ఏంటంటే ఇంకా మనం అలా ఉండకూడదు. కానీ ప్రభునామం పేరిట ఆత్మను సంపాదించాలి, అనేక మందిరాలు కట్టాలి, అనేక స్థలాలు కొనాలి,
చెప్పండి హల్లెలూయా. ఈ మన్యము చుట్టూ తిరుగుతున్నారు. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మన్యము చుట్టూ తిరిగిన చాలుని కయ 2024 తిరిగాము. 2025 ఈ సంవత్సరము ఉత్తర దిక్కు తిరుగుదాము. ఆమేన్. ఈ నూతన సంవత్సరం వర్తమానం ఏంటంటే, ప్రభువా నేను నీ వైపు తిరుగుతాను. చూడండి, చాలామంది మన్యము చుట్టే తిరుగుతున్నారు, అక్కడక్కడే తిరుగుతున్నారు. దేవుని కార్యాలు మనం చూడాలా వద్దా? చూడాలొద్దా? చూడాలంటే మనం ఏం చేయాలా? మన్యం చుట్టూ తిరిగిన చాలిక. కాబట్టి మన ముందు ఏముంది చెప్పండి? ఎరుకో ఉంది. ఆమేన్. ఎరుకోని జయించాలి, యోద్ధాన్ని పాయలు చేయాలి. దేవుని స్తోత్రం. శ్రేష్టమైన కానాను ప్రాంతానికి మనం వెళ్ళాలి. కాబట్టి యెహోషువతో యెహోవా దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలం ఇక చాలు, ఉత్తర దిక్కును మనం తిరుగుదాం. కాబట్టి మన ముందు చాలా ప్రోగ్రాం ఉంది. మరి జీసస్ వాయిస్ మినిస్ట్రీలో ఒక నిస్వార్థమైన, లేకపోతే ఎటువంటి స్వార్థం లేకుండా చేసే పరిచర్య ఇది. మీరు నమ్ముతున్నారా? మరి ఎంతో స్ట్రగుల్ అనుభవిస్తున్నాడు షాము, మీకు తెలియదు అది. అయినప్పటికీ దేవుడు తన హస్తాన్ని పట్టుకొని ఈ పరిచర్యలో నడిపిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రభు కొరకు యవనస్తులు లేవాలి. మీరందరూ సహకరించండి, ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయండి, సహకరించమన్నప్పుడు సహకరించండి. అదే మీకు మేలు. ఆమేన్. మరి నేను ఆ రోజున దాన్ని ఏమంటారంటే సెమీ క్రిస్మస్ రోజున చాలా గ్రాండ్గా జరిగింది. అంత మాత్రమే కాదు కానీ మనము కొన్ని ఆత్మలను సంపాదించాలి. ఈ చుట్టుపక్కల వారి పేర్లు గుర్తుపెట్టుకొని చక్కగా వారందరి క్షేమం కొరకు, వారి అవసరతల కొరకు, వారు ఏ పరిస్థితులు ఉన్నారో పేరున ప్రార్థన మనం చేయాలి. హల్లెలూయా. కాబట్టి చాలామంది ఈ అద్భుతాలు ఇంకా చూస్తున్నారు. అద్భుతాలకి దేవుడు వ్యతిరేకం కాదు, కానీ స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు మొదట దేవుడు ఇచ్చేదే. కానీ మనకు కావాల్సిన ఏంటంటే రక్షణ అనుభవానికి నడిపించాలి. ఈ సందేశాలు చాలామంది చెప్పట్ల. స్వస్థతల కొరకు పరిగెడుతున్నారు, అద్భుతాల కొరకు పరిగెడుతున్నారు. మన్యం చుట్టూ తిరగటం అంటే అవే. ఇప్పుడు మన్యం చుట్టూ తిరిగిన కాలం ఇక చాలేక ఉత్తర దిక్కును మనం వెళ్ళాలి. ఉత్తర దిక్కున ఏముంది? దేవుని యొక్క సన్నిధి ఉన్నది. దేవుని స్తోత్రం. ఉత్తర దిక్కున ఏమున్నది? సభాపర్వతం ఉన్నది. ఉత్తర దిక్కున ఏమున్నది? రక్షణ కార్యాలు ఉన్నాయి. ఉత్తర దిక్కున ఏమున్నది? దేవుని బిడ్డలారా చెప్పండి, శ్రేష్టమైన దేశం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నాయన మనము మూడు చాలును కరెక్ట్గా చెప్తాను. యెహెజ్కేలు గ్రంథము 44:6 యెహెజ్కేలు గ్రంథము 44:6 చదవండి. యెహెజ్కేలు గ్రంథము 44:6 44:6 తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు 44:6 తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల వారులారా, ఇదివరకు మీరు చేసిన హేయ క్రియలన్నీయు చాలును. చాలు నాన్న, హేయ క్రియలు చాలునండి. ఇందాక ఒకటి ఏం చెప్పాను, అక్కడేం చెప్పాను? మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు. ఇక్కడేం చాలు అంటున్నాడు? హేయ క్రియలు మానేద్దాం. దేవునికి విరోధమైనవి మరి చాలుని ఏంటంటే అన్యజనుల ఇష్టము చొప్పున జరిగించిన కాలం ఇక చాలును. 3 చాలును చెప్తున్నాను నేను. చాలామంది ఎలాగుండారంటే ఇంకా లోకములో ఉంటున్నారు. బిడ్లారా, ఈ యెహెజ్కేలు 44 ద్వితీయోపదేశకాండం 2:2 చెప్పబడిన రీతిగా కొరింథీ రాసిన పత్రికలు చెప్పినట్టుగా అన్యజనుల ఇష్టము నెరవేర్చిన కాలం ఇక చాలును. కాబట్టి మనము దేవుని వైపు తిరుగుదామా? ఈ సంవత్సరం ఒక దర్శనం పెట్టుకుందాం.
ఈ దర్శనంలో మనం ముందుకు నడిపించబడును గాక. మరి మన షాముకు ఒక ప్రతి దేవుని యొక్క దర్శనం ఉంది, మీకు తెలుసా? ఏంటి ఆ దర్శనం అంటే? చెప్పండి. అనేకులకు దేవుని వాక్యాన్ని వినిపించాలి. జీసస్ వాయిస్ మినిస్ట్రీ అర్థం ఏంటంటే ట్రంప్ అన్నమాట. అంటే ఆ వాయిస్ అనేది అనేకులకు వినిపించాలి. క్రీస్తు యొక్క శబ్దం, ఆ యొక్క మాటలు మనం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి దేవా, నేను ముందుకు నడవాలి. షామ్ ఒక్కడే నడవలేడు. షామ్తో పాటు తండ్రి హస్తం పట్టుకొని తండ్రి చేయి పట్టుకోవాలి. దేవా, నా హస్తం పట్టుకొని నడిపించిన ఆయన. నిజమే దేవుని బిడ్డలారా, మనము సంపూర్ణముగా పరిచర్యలో సహకరించునుగాక. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి దేవుని బిడ్డలారా, దేవుని తన మహిమ కార్యములు మనం చూడాలి. క్రీస్తు యేసునందు ప్రయాస వృధా కాదండి. కాబట్టి ఈ పునరుద్ధాన దినాన ఈ 2025 సంవత్సరం మొదటి ఆదివారం మనం ఏంటంటే వినేది, చాలును, గతించిన కాలమే చాలును. కాబట్టి ఉత్తర దిక్కున మనము ప్రయాణం చేయాలి. మరి అనేక మంది దేవుని బిడ్డల వాక్య దాహము కలిగి ఉండారండి. ప్రజలను ప్రభు కొరకు ఆయత్తపరచాలి. తిష్పీడు వలె, ఏలియా వలె, యోహాను వలె, అపోస్తలుడైన పౌలు వలె మనం అనేకులకు సువార్తను చెప్పాలి. బిడ్డలారు గమనించండి, ప్రార్థన అనేది కావాలి, వాక్యానుభవం కావాలి. ప్రార్థన లేకుండా వాక్య పరిచర్య చేయలేం మనం. చాలామంది ఏం చేస్తారు, వాక్యం చెప్పుకుంటూ పోతూ ఉంటారు. కానీ ప్రార్థనా పరిచర్య ఉన్నది చూసారా, అది ఎంతో గొప్పగా నడిపించబడుతుంది. స్తోత్రం చెప్పండి. కాబట్టి 2 విషయాలు మీకు చెప్పాను. ఏంటది? మన్యము చుట్టూ తిరిగిన కాలమిక చాలు, హేయ క్రియలు చేసిన జీవితమిక చాలును. ప్రభా, నేను మారు మనసు పొందాలి. గత సంవత్సరము మరి ఏరాలు బాప్తిసం తీసుకునేవాళ్ళు, ఆ కుర్రాడు చక్క యవనస్తుడు బాప్ తీసుకున్నాడు. చాలా సంతోషం. నిజంగా రక్షణ అనుభవంలో ఉన్నాము కనుక ప్రార్థన సహవాసములో, బల్లారాధనలో, సహవాసములో కొనసాగుతూ ఈ పరిచర్యలు ముందుకు వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. కాబట్టి చాలామంది ఇంకా మన్యములో నిండిపోతున్నారు. మన్యములో ఏమి లేదండి. ఉత్తర దిక్కున వెళితే కానీ కార్యాలు చూస్తాం. ఆమేన్ చెప్పండి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా, నా బ్రతుకులేని గొప్ప కార్యాలు చూడాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు తన మహిమ కార్యము జరిగించాలంటే మనం దేవునిలో బలంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను వాడుకో, నన్ను బలపరిచిన ఆయన. మరి దేవుని వైపు మనం చూడాలి, విశ్వాసంతో చూడాలి. ఈ సంవత్సరం ఆయన ఏ రకంగా నడిపిస్తాడు, ఏ రకంగా మనల్ని బలపరుస్తాడో తెలియదు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచన కర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. కాబట్టి ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడుపుదామండి. ఈ సంవత్సరము ఎక్కువ సమయము ప్రార్థనలో గడుపుదాం. కాబట్టి మరి దేవుడు తన కార్యాలు జరిగించుకుంటాడు. శక్తి చేతనైనను బలము చేతనను కాదు కానీ, వినాలి, దేవా, నీ ఆత్మ ద్వారా నీ కార్యాలు జరగాలి. ఎప్పుడు ఈ ప్రార్థనలో మీరు ఈ మాట ఎక్కువ చెప్పండి. ఎక్కువ మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ పదాన్ని మీరు ఉపయోగించాలి. ఏంటది? శక్తి చేతనైనను బలము చేతన కాదు కానీ, దేవా, నీ ఆత్మ ద్వారానే ఈ కార్యము జరగాలి. ఒక చాలా ఆశ్చర్యం కదా, విజయవాడ అంతా వర్షం ఉంది, భవానీపురంలో వర్షం లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేళ్ళకే ఆ రోజున చాలా భయంకరంగా వర్షం ఉంది. కానీ మరి అన్ని జిల్లాలు ఎంత గొప్ప సాక్ష్యం కలిగి ఉంది ఆ రోజున. ఆమేన్ చెప్పండి. మరి స్థలం, స్టేజీ దడిచిపోయి, అంత దడిచిపోయి, ఆ ప్రార్థన సమయం కల్లా నేను అక్కడ అడుగు పెడతంతోనే దేవుని స్తోత్రం, ఏనాయన ఇదంతా రోడ్లను దడిచిపోయి ఉండి. హల్లెలూయా. మరి ప్రార్థన వృధా పోద్దా? నేనైతే షాము అనుకున్నాను, ప్రభా యేసయ్య ఎలాగనైనా ఏంటైనా నేను బాధపడ్డానండి, చాలా బాధపడ్డా. కానీ ప్రార్థన ఏం చేసింది? తన కార్యాన్ని జరిగిస్తుంది. స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఎక్కువ ప్రేయర్లో ఉండాలి. ప్రార్థనలో ఉంటే వచ్చే కీడులను మేలుగా మార్చబడతాయి. ఈ సంవత్సరం మరి దేవుని బిడ్డలారా ఆశ్చర్యకార్యాలు జరగాలి.
అద్భుతాలు జరగాలి ప్రభువా. మా మా మందిర పక్షాన మా యొక్క జీసస్ వాయిస్ మినిస్ట్రీ తరపున నీ రక్షణ కార్యాలు మేము చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నేను చాలా బాధపడ్డాను ప్రభా. నేను అందరూ సెమీ క్రిస్మస్లు బాగా జరిగిన ఆయన తమ్ముడు షాము విషయంలో ఏం ప్రభా, మరి సాయంత్రానికల్లా నీవే నీ మహిమ కార్యమును అక్కడ జరిగించు. హల్లెలూయా చెప్పండి. మన హృదయం ఆనందముతో ఉప్పొంగాలండి, సంతోషంతో స్తుతించాలండి. దేవుడు చేసిన కార్యాలను మనము తలపోసుకోవాలి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనకు వస్తున్న ప్రతి విషయంలో కూడా దేవుడు తన కార్యము జరిగించునుగాక. వినాలి. ఈ సంవత్సరము దేవుని సన్నిధిలో ఎక్కువగా ఆయన ప్రేమించడం నేర్చుకుందాం. ఆయనను ప్రేమించేవారుగా. రోమా 8:28 ఏముంది చదవండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతాయి అంట. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవునిని మాత్రమే ప్రేమించు. ఏమండి, ఆ ఫోన్ చూసారు, ఆ ఫోన్ పక్కన పెట్టేసేయండి. ఫోన్ పక్కన పెట్టేసి ఎక్కువ ప్రార్థనలు గడపటం నేర్చుకుందాం. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తావు అదొక విగ్రహం అండి. మీరేమనుకోద్దు, చాలామంది ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవునిని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడతాయి అంట. ఏం జరుగుతాయి అమ్మ? నాకెళ్ళి చూడండి. ఏం కూడాలా? సమస్తం సమకూడాలి. సమస్తం సమకూడట్లా. సమస్తం సమకూడకుండా అన్నీ నష్టమే జరుగుతున్నాయి. ఎందుకు అలాగంటే మనం దేవుని ప్రేమించట్లేదు. నేను నిన్ను ప్రేమించే మనసు నాకు దయచేయను ఆయన. కాబట్టి సమస్తమును సమకూడాలి. రెండోది ఏంటంటే నాకెళ్ళి చూడండి, అంటే ఈ 2 వాక్యాలకు ఆధారం చేసుకొని మనము ఆ మన్యము చుట్టూ తిరిగిన కాలం ఇక చాలును, హేయక్రియలని విడిచిపెట్టి ప్రభు వైపు మనం తిరిగితే దేవుడు ఏమన్నాడు అక్కడ? ఓ ఇశ్రాయేలు, నీవు జరిగించిన హేయక్రియలను చదవండి ఒకసారి ఆ మాట. హెస్కేలు తిరుగుబాటు చేయు చాలు నాన్న. ఆమేన్ చెప్పండి. మన సంఘం ఇక్కడ పరిచయం ఎలా ఉండాలంటే వినండి, తిరుగుబాటు చేసేవారిగా మనం ఉండకూడదు. చాలామంది ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఉంటున్నారు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, మనం ఎవరి మీద తిరుగుబాటు చేయకూడదు. దేవుని మాట వినకపోవటమే తిరుగుబాటు చేసినట్లు. దేవుని మాట వినకపోవటమే తిరుగుబాటు. వాళ్ళు ఏం చేశారంట? మీ తిరుగుబాటు చేయటం విడిచిపెట్టి, మీ హేయక్రియలను విడిచిపెట్టి ఏమన్నాడు చెప్పండమ్మా? అక్కడ చాలును. హల్లెలూయా. అక్కడేమన్నాడు? అక్కడ ద్వితీయోపదేశకాండం 2:2 మన్యము చుట్టూ తిరిగిన కాలం ఇక చాలును. కాబట్టి ఇక్కడ మనము ఇలా గనక మనము ఒక తీర్మానము, సంవత్సరం అంటే తీర్మానం చేసుకోవటం ఎంత కష్టమైన బాధ అయినా మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఏంటి ఆ తీర్మానం? నేను ఎక్కువ బైబిల్ చదువుతానయ్యా. అమ్మ నాకెళ్ళి చూడండి, ఎక్కువ నేను బైబిల్ చదువుతాను. ఒక తీర్మానం చేసుకోండి. సాతాను ఏం చేస్తాడంటే మన తీర్మానం చేసుకొని కూడా చేస్తాడు. ప్రభా, ఈ సంవత్సరం నేను ఎక్కువ మీతో గడుపుతాను. ఈ సంవత్సరం ఆయన నేను ఫోన్కు దూరంగా ఉంటాను. ఈ సంవత్సరం నేను సీరియల్కి సినిమాలకి నేను దూరంగా ఉంటాను. వాటిని నేను నీ నామములో నేను నాయన తీసివేస్తాను. నేను వాటిని జోలికెళ్ళను. చూడండి, చాలామంది ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. చూడండి అమ్మా, చూడబాకంటే నేను చూస్తానంటే తిరుగుబాటు కాదా? ఏ క్రియలు కాదా? దేవుని కార్యాలు ఎలా చూస్తాం మనము? ఈ సంవత్సరం మనం ఫలించాలి, గొప్ప కార్యాలు జరగాలి, మీ గృహములో శుభకార్యాలు జరగాలి. ఆమేన్. మీ బిడ్డకు వివాహం కానీ, మరి దేవునాంపేట ఆరోగ్యము పొంది స్వస్థత పొంది కార్యాలు మనం చూడాలి. ఈ సంవత్సరము విడుదల సంవత్సరంగా చూచునుగాక. విడుదల యేసయ్య నామములో ఆయన రక్తపు నీడక మనం వచ్చి
చూడండి, మనము గొప్ప కార్యాలు చూచునుగాక. మనం దేవుని ప్రేమిస్తే ఆయన సంకల్పము చొప్పున పిలువబడే వారందరికీ సమస్తమును సమకూడతాయి అంట. ఏం కొడతాయమ్మా? సమకూడతాయి. దేవుడు ఏ ద్వారాలు తెరుస్తాడో, ఎవరిని పిలుస్తాడో, ఏ రకమైన కార్యాలు జరుగుతాయో మనకు తెలియదండి. కాబట్టి మనము దేవుని బిడ్డలారా ఆయన వైపు మనం చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే, నేను ముగిస్తున్నాను, దేవుని బిడ్డలారా సమృద్ధి అయిన రీతిలో మనం నడిపిస్తాడు. సమృద్ధి అయిన చోటకే నడిపిస్తాడు. అప్పుల నుండి, రుణముల నుండి ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. మొదటిది, ఆయనను ప్రేమించే వారికి ఉంటే నీకు సమకూడతాయి. రెండోది ఏం చెప్పానమ్మా? మొదటిది ఏం చెప్పాను? నువ్వు ఆయనను ప్రేమిస్తే సమస్తమును సమకూడతాయి. రెండోది ఏంటంటే, నేను చెప్పి వినండి, ఆయన నీకు సమృద్ధిని ఇస్తాడు. ఎవరిని చేయి జాపొద్దు, ఎవరిని చెయ్యి. మొదటిది నేను చెప్పేది రోమా 8:28 ప్రకారంగా నీకు సమకూడతాయి. రెండోది ఏంటంటే, నీకు సమృద్ధిని ఇస్తాడు. ఫిలిప్పీ పత్రిక ఉంది కదా, క్రీస్తు యేసు ఐశ్వర్యములో మీ ప్రతి అవసరములను ప్రభు తీరుస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమిస్తే నేను ఆయనకు సమకూడతాయి. రెండోది ఏంటి? క్రీస్తు యేసు ఐశ్వర్యములో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. సమృద్ధినిస్తాడు. చెప్పండి, సమృద్ధినిస్తాడు, సమకూడతాయి. మొట్టమొదటి ఏం చెప్పాను నేను? దేవుని ప్రేమిస్తే సమకూడతాయి. రెండోది సమృద్ధి. మూడోది కృప పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? కృప నీకు కావద్దా? చుట్టూత భయంకరమైన వర్షములందును, ఎండలందును, చలందును నీ ప్రయాణములో దేవుడు నీకు తోడయుండునుగాక. మూడోది నేను చెప్తున్నాను చివరిగా, దేవుని బిడ్డలారా, మనకు మీదున్న శాపములు, రోగములు విడుదల పొందునుగాక. నెహెమ్యా గ్రంథము 13:2 చదవండి. నెహెమ్యా 412 పేజీ, 400 పాత నిబంధనలలో 412 పేజీ 13:2. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలులకు ఎదురుపడగా వారిని శపించుటకు బిలాము ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపములను ఆశీర్వాదకరముగా మార్చనని వ్రాయబడినట్లు కనబడెను. ఆమేన్. అమ్మ చూసారా? నెహెమ్యా గ్రంథము 13:2 412 పేజీ. వారు అన్నపానములు తీసుకొని అమ్మా వారిని శపించమని అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని. హల్లెలూయా. ఆశీర్వాదకరముగా శాపం ఉన్నప్పటికీ ఏం జరిగింది? అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. శపిస్తారు చాలామంది. నువ్వు ఇలాగ అయిపోతావు, ఏం భయపడవలసిన పని నాన్న, వదిలే, గొడవ చేయబాకండి. నాకెళ్ళి చూడండి, నీకొచ్చే శాపములు దీవెనకరముగా. ఆమేన్. కాబట్టి నేనేదో తొక్కాను, వాళ్ళెవరో చూశాను, వాళ్ళెవరో శపిస్తున్నారు అని చెప్పాడు కదా. నీకొచ్చే శాపములను ఆయన ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం అట్టి కృపదేవుడు దయచేనుగాక. మొదటిది ఏం చెప్పానమ్మా? దేవుని ప్రేమిస్తే సమకూడతాయి. రెండోది సమృద్ధి. మూడోది కృప పొందుకుంటావు. నాలుగోది నీకొచ్చే శాపములు దీవెనకరంగా. హల్లెలూయా. చివరగా ఇర్మియా గ్రంథము 29:11 అందరూ కలిసి చదువుదాం. ఇది అందరూ కలిసి చదువుదాం దయచేసి. ఇర్మియా 29:11 రాసుకోండి. ఇర్మియా 29:11 అందరూ కలిసి చదువుదామా? రెడీ. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్ చెప్పండి. చివరగా మనకు నిరీక్షణ ఇస్తున్నాడు దేవుడు. గట్టిగా చప్పలు కొట్టండి అందరూ. ఆమేన్. ఏమిస్తున్నాడు మనకి? రాబోయే కాలం అంటే ఈ సంవత్సరాన్ని దేవుడు
మనకేమిస్తున్నాడు? ఈ సంవత్సరం కాదు, ఈ వాగ్దానం ప్రతి సంవత్సరము మనకు నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా. రాబోయే కాలములో అవి హానికరమైనవి కాదు, కానీ నేను మీ ఎడల ఉద్దేశించిన సంగతులు నేను నెరవేరుస్తాను, మీకు నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా. ఆ కాలం ఎలా ఉందంట? సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కానీ. ఆమేన్. మొట్టమొదటి చెప్పాను, ఏంటి చెప్పండి? దేవుని ప్రేమిస్తే, రెండోది, మూడోది కృప పొందుకు, నాలుగోది శాపములని దీవెనలుగా, ఐదోది నిరీక్షణతో కూడిన కాలము. ఆమేన్. మొట్టమొదటి చెప్పానేంటి? తిరిగిన కాలం ఇక చాలును. ఆ రెండు గుర్తుపెట్టుకోండి. మన్యమ చుట్టూ తిరిగిన కాలము, హేయక్రియలు, వీటిని మనము వదిలేస్తే, మన్యమ చుట్టూ తిరిగిన కాలము వదిలేస్తే, హేయక్రియలు వదిలేస్తే, ఈ 5 మీకు దీవెనగా మార్చబడతాయి. నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు బల్ల తీసుకుందాం. తర్వాత శ్యామ్ వాక్యం చెప్తారు. ప్రేమగల తండ్రి, బిడ్డలందరిని బట్టి వందనాలయ్యా. ఇది నీ శరీరము, నీ రక్తము నాయనా. నిజమే, మన్యము చుట్టూ తిరిగిన కాలమిక చాలయ్యా. మా బ్రతుకులో హేయక్రియలు మాని నీ వైపు చూచుటకు సహాయం చేయండి. మరి ఇప్పుడు నీ శరీరం తీసుకుంటున్నారయ్యా, అది నీ శరీరము, నీ రక్తము. యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు తెలియచేసి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరం అన్నావు ప్రభువా. బిడ్డలు తీసుకొని చుండగా కృప దయచేయమని యేసు నామముపేట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.